అందరికీ నమస్కారం. ఈరోజు మనం డివిజిబిలిటీ రూల్స్ గురించి నేర్చుకుందాం. అంటే డివిజన్ చేయకుండా ఒక నెంబర్ వేరొక నెంబర్తో డివిజన్ అవుతుందా లేదా అనే విషయాన్ని మనం నేర్చుకుందాం. అయితే మనకి డివిజిబిలిటీ రూల్స్ ఏ నెంబర్స్ నేర్చుకోవచ్చు. ఈరోజు ఒకే వీడియోలో చాలా నెంబర్స్ నేర్చుకుంటాం. చూడండి, 2కి నేర్చుకుంటాము, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ఈ డివిజిబిలిటీ రూల్స్ అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో నేర్చుకుంటాం. ఇందులో ఫస్ట్ డివిజిబిలిటీ రూల్ 2. ఇక్కడ చూడండి, డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2. డివిజిబిలిటీ రూల్ 2 అంటే ఏదైనా ఒక నెంబర్ ఇచ్చాము, 2, 7, 8, 9 అనే ఒక నెంబర్ ఇచ్చాము. ఈ నెంబర్ 2 టేబుల్తో డివిజన్ అవుతుందా లేదా? ఈ నెంబర్ 2 టేబుల్తో డివిజన్ అవుతుందా లేదా? డివిజన్ చేయకుండా చెప్పాలి. ఎలా చెప్తాము అంటే ఇక్కడ చూడండి, ఇఫ్ ఏ నెంబర్ హ్యాస్ ఎనీ ఆఫ్ ద డిజిట్స్ 0, 2, 4, 6 ఆర్ 8 ఇన్ ఇట్స్ వన్స్ ప్లేస్ దెన్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2. అంటే వన్స్ ప్లేస్ అనగానే మీరు అందరికీ కూడా తెలుసు కదా. ఇక్కడ చూడండి, వన్స్ ప్లేస్ ఇది, దీన్ని వన్స్ ప్లేస్ అంటారు. ఈ వన్స్ ప్లేస్లో ఏముండాలి? 0 కానీ, 2 కానీ, 4 కానీ, 6 కానీ ఆర్ 8 కానీ. వీటిలో ఏ డిజిట్ ఉన్నా కూడా ఆ నెంబర్ 2 టేబుల్తో డివిజన్ అవుతుంది. కానీ ఇక్కడ ఏముంది చూడండి, 9 ఉంది. సో 9 ఉంది కాబట్టి ఈ డిజిట్స్లో ఉందా? ఇది లేదు. సో ఈ నెంబర్ 2 టేబుల్తో డివిజన్ కాదు. ఓకే, సరే. ఈ నెంబర్ చెప్పండి. ఈ నెంబర్ 2 టేబుల్తో డివిజన్ అవుతుందా లేదా చెప్పండి. ఎస్, అవుతుంది. ఎలా? వన్స్ ప్లేస్లో ఏముంది? 8 ఉంది కదా. 8 ఉన్న 2 టేబుల్తో డివిజన్ అవుతుంది. సో ఇక్కడ 8 ఉంది. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ 5 రాశాను. ఇప్పుడు ఈ మొత్తం నెంబర్ డివిజన్ అవుతుందా? లేదు. ఎందుకు? 5 అనేది ఇక్కడ లేదు. యూనిట్స్ ప్లేస్లో 5 అనేది ఇక్కడ లేదు. సో ఈ నెంబర్ కూడా డివిజన్ కాదు. ఇప్పుడు చెప్పండి, 6. సో ఇప్పుడు 6 అనేది ఉంది కాబట్టి ఈ మొత్తం నెంబర్ 2 టేబుల్తో డివిజన్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ 5 వేస్తున్నాను. ఈ నెంబర్ చూడండి, 2 టేబుల్తో డివిజన్ అవుతుందా? అవుతుంది. ఎందుకు? ఇక్కడ మనం చూడాల్సింది యూనిట్స్ డిజిటే. ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నా కూడా మనకు సంబంధం లేదు. ఇక్కడ లాస్ట్లో ఉండే యూనిట్ డిజిట్ మాత్రమే మనకు కావాలి. ఈ యూనిట్ డిజిట్స్లో ఈ డిజిట్స్ ఉంటే చాలు, 2 టేబుల్తో డివిజన్ అవుతుంది. ఓకే, ఇది 2 టేబుల్తో డివిజన్ అవుతుందా లేదా మనం చెక్ చేసుకునే మెథడ్. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ 3. ఇక్కడ చూడండి, డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3. ఇఫ్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3 దెన్ ద నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3. ఇక్కడ చూడండి, 3 టేబుల్తో డివిజన్ అవుతుందా లేదా అని చెప్పడం ఎలా? సమ్ ఆఫ్ ద డిజిట్స్ చెక్ చేయాలి. సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేవి ఎలా ఉండాలి? మల్టిపుల్ ఆఫ్ 3 ఉండాలి. మల్టిపుల్ ఆఫ్ 3 అంటే చూడండి, 3 టేబుల్ వస్తాయి కదా. 3, 6, 9, 12, 15, 18 ఇలా వస్తాయి కదా. సో వీటిలో ఉండాలి. ఈ విధంగా ఇంకా ఉన్నాయి. ఓకే, వీటిలో ఉండాలి. అయితే చూడండి, ఎగ్జాంపుల్ ఇక్కడ 2781 అనే ఒక నెంబర్ ఇచ్చాను. అయితే ఈ నెంబర్ 3 టేబుల్లో డివిజన్ అవుతుందా లేదా అది క్వశ్చన్. డివిజన్ చేయకుండా చెప్పాలి. డివిజన్ చేసి అందరూ చెప్తారు, మనం డివిజన్ చేయకుండా చెప్తాం. డివిజన్ చేయకుండా ఎలా చెప్తాం? ఈ 3 టేబుల్లో డివిజన్ అవుతుందా లేదా అనేది. సో ఇక్కడ సమ్ ఆఫ్ ద డిజిట్స్ కనుక్కోవాలి ఫస్ట్. సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే చూడండి, 2 + 7 డిజిట్స్ అన్నిటిని కూడా ప్లస్ చేయాలి. 2 + 7 + 8 + 1 వీటన్నిటిని ప్లస్ చేస్తంత 2 7 9 9 8
17 1 18. ఈ సమ్ ఆఫ్ ద డిజిట్స్ అన్ని ఎంత వచ్చింది? 18 వచ్చింది. ఇక్కడ చూసారా, 18 ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3 యొక్క మల్టిపుల్ 18 అనేది. సో మనకి ఈ డిజిట్స్ అన్ని ప్లస్ చేసినప్పుడు మల్టిపుల్ ఆఫ్ 3 వచ్చింది. సో ఈ నెంబర్ 3 టేబుల్తో డివిజన్ అవుతుంది. ఓకే, ఎందుకు? డిజిట్స్ అన్నీ కూడా ప్లస్ చేస్తే 3 యొక్క మల్టిపుల్ వచ్చింది, అందుకే ఈ నెంబర్ 3 టేబుల్తో డివిజన్ అవుతుంది. సరే, ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. 4896. ఇది చూడండి, 4 + 8 + 9 + 6 వీటిని ప్లస్ చేసామనుకోండి, ఇట్ ఫాల్ 21 27 వచ్చింది. ఇవన్నీ ప్లస్ చేస్తే 27 వచ్చింది. మరి 27 అనేది 3 యొక్క మల్టిపులా? 3 టేబుల్లో వస్తుందా 27? ఎస్, వస్తుంది. ఒకవేళ సార్ ఇది కూడా నాకు పెద్దగానే ఉంది, నేను కౌంట్ చేసుకోవడం కష్టం అనుకుంటారనుకోండి, సేమ్ ఇది కూడా డిజిట్స్ ప్లస్ చేయడమే. ఇది కూడా డిజిట్స్ ప్లస్ చేస్తే 2 + 7 అంతా 9. సో ఈ 9 అనేది 3 యొక్క మల్టిపుల్. సో ఈ డిజిట్స్ ప్లస్ చేస్తే 9 వచ్చింది, అంటే 3 యొక్క మల్టిపుల్ వచ్చింది కాబట్టి 27 డివిజన్ అవుతుంది. సో 27 3 టేబుల్లో డివిజన్ అవుతుంది కాబట్టి ఈ మొత్తం నెంబర్ కూడా 3 టేబుల్లో డివిజన్ అవుతుంది. ఇది 3 టేబుల్తో మనం చెక్ చేసుకునే మెథడ్. డివిజన్ చేయకుండా డివిజన్ అవుతుందా లేదా అని చెక్ చేయడం. ఓకే, నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ 4. చూడండి, ఇక్కడ మనం 2 యొక్క డివిజిబిలిటీ రూల్ నేర్చుకున్నాము, 3 కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు 4కి వచ్చాము. ఇక్కడ చూడండి, 4కి సేమ్ 2 ఎలా అయితే ఉంటుందో 4 కూడా అలాగే ఉంటుంది. చూడండి, ద నెంబర్ ఫార్మ్డ్ ఇఫ్ ద నెంబర్ ఫార్మ్డ్ బై ద డిజిట్స్ ఇన్ టెన్స్ అండ్ వన్స్ ప్లేస్ ఈజ్ డివిజిబుల్ బై 4, దెన్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 4. అంటే ఏంటి? ఇప్పుడు మనం 2కి ఎలా చెక్ చేసాము? సపోజ్ ఒక నెంబర్ ఉందనుకోండి, ఇది 2 టేబుల్లో డివిజన్ అవుతుందా? ఎస్, అవుతుంది. ఎందుకంటే మనం 2 టేబుల్లో నేర్చుకున్నాం, వన్స్ ప్లేస్లో 4 ఉంది, 4 ఉంటే అది 2 టేబుల్లో అవుతుంది అని. అయితే మరి 4కి ఎలా చెక్ చేస్తాము? ద నెంబర్ ఫార్మ్డ్ బై ద డిజిట్స్ ఇన్ టెన్స్ అండ్ వన్స్ ప్లేసెస్. టెన్స్ ప్లేస్, వన్స్ ప్లేస్, ఇక్కడ 2 డిజిట్స్ చెక్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ అంటే టెన్స్ ప్లేస్, వన్స్ ప్లేస్. లాస్ట్ 2 డిజిట్స్ అంటే కొద్దిమంది ఇటు సైడ్ చెక్ చేస్తారు, కాదు, వన్స్ అండ్ టెన్స్ ప్లేసెస్, ఈ ప్లేస్లో ఉండే డిజిట్స్ ఇది తీసుకోవాలి. 94. ఒకవేళ ఈ 94 కానీ 4తో డివిజిబుల్ అయితే దెన్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 4. ఈ నెంబర్ మొత్తం 4తో డివిజన్ అవుతుంది. సో మనం 94ని చెక్ చేసుకోవాలి. ఓకే, అంటే 2 కంటే కొంచెం పెద్దది. సో 94 ఉంది, 94ని 4 టేబుల్లో డివిజన్ అవుతుందా? అవుతుంది. 4 2s 8, 1 4, 4 3s 12. డివిజన్ అవ్వట్లేదు, రిమైండర్ 2 మిగిలిపోతుంది. సో ఈ నెంబర్ 4 టేబుల్లో డివిజన్ కాదు. 2 టేబుల్లో అవుతుంది కానీ 4 టేబుల్లో కాదు. ఓకే, ఎందుకు కాదు? లాస్ట్ 2 డిజిట్స్ డివిజన్ అవ్వలేదు, రిమైండర్ మిగిలిపోయింది కదా, డివిజన్ అవ్వలేదు. సరే, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 48,648. ఈ నెంబర్ 4 టేబుల్లో డివిజన్ అవుతుందా లేదా ఎలా చెక్ చేస్తాము? సేమ్ లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి? 48 అంటే టెన్స్ ప్లేస్, వన్స్ ప్లేస్లో ఉండే డిజిట్స్ 48. మరి 48 అనేది 4 టేబుల్లో డివిజన్ అవుతుందా? ఎస్, అవుతుంది. 4 1s 4, 8, 4 2s 8 అంటే 12 వచ్చింది ఆన్సర్. అంటే 4 టేబుల్లో డివిజన్ అయ్యింది లాస్ట్ 2 డిజిట్స్. అంటే ఈ నెంబర్ మొత్తం కూడా 4 టేబుల్లో డివిజన్ అవుతుంది. సో మన ఈ నెంబర్ మొత్తాన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ నెంబర్ మొత్తం 4 టేబుల్లో డివిజన్ అవుతుందా లేదా అని ఎవరైనా అడిగితే మీరు చెక్ చేయాల్సిన ఏంటి? లాస్ట్ 2 డిజిట్స్ చెక్ చేస్తే చాలు. ఎప్పుడైతే ఈ లాస్ట్ 2 డిజిట్స్ డివిజన్ అయ్యిందో, 4 టేబుల్లో డివిజన్ అయ్యిందో, వెంటనే ఈ నెంబర్ మొత్తం కూడా డివిజన్ అవుతుందని మనం చెప్పొచ్చు. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం.
ఇక 3804. మరి ఈ నెంబర్ 4 టేబుల్లో డివిజన్ అవుతుందా లేదా? ఈ నెంబర్ 4 టేబుల్లో డివిజన్ అవుతుందా లేదా? చూడండి, లాస్ట్ 2 డిజిట్స్ అంటే 04. 04 అంటే ఎంత? 4. 04 అంటే 4 కదా. లెఫ్ట్ సైడ్ 0 ఉన్న నో వాల్యూ, సో 4. మరి 4 టేబుల్లో డివిజన్ అవుతుందా? ఎస్, 4 టేబుల్లో డివిజన్ అవుతుంది. కాబట్టి ఈ నెంబర్ మొత్తం 4 టేబుల్లో డివిజన్ అవుతుంది. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్. 76,800. ఇది చెప్పండి. నేను ఆన్సర్ చెప్పడానికి ముందే మీరు ట్రై చేసి చెప్పాలి. వీడియో పాస్ చేసి ట్రై చేయండి, పేపర్ మీద చెప్పండి. సరే, చేశారా? ఇక్కడ చూడండి, 76,800. లాస్ట్ 2 డిజిట్స్ అంటే 00. 2 డిజిట్స్ అంటే 00 వచ్చింది. అంటే ఏంటి? 00 అంటే 0నే. మరి 0 అనేది 4 టేబుల్తో డివిజన్ అవుతుందా? ఎస్, అవుతుంది. 4 zeros are 0. అంటే 0/4 అంటే ఎంత? 0నే కదా. సో డివిజన్ అవుతుంది. సో ఈ లాస్ట్ 2 డిజిట్స్ తీసుకున్నా కూడా 4 టేబుల్తో డివిజన్ అవుతుంది. అంటే ఈ నెంబర్ కూడా 76,800 కూడా 4 టేబుల్లో డివిజన్ అవుతుంది. అంటే లాస్ట్ 2 zeros ఉండే ఏ నెంబర్ అయినా కూడా 4 టేబుల్తో డివిజన్ అవుతుంది. ఇది కూడా చెప్పచ్చు. ఏదో ఒక పెద్ద నెంబర్ ఎలా ఇచ్చారు, లాస్ట్ 2 zeros ఇచ్చాడు అనుకోండి, సో ఖచ్చితంగా ఈ నెంబర్ 4 టేబుల్లో డివిజన్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్లో 2 zeros ఉంటే ఆ నెంబర్ 4 టేబుల్తో డివిజన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 5. ఇక్కడ మనం 4 కూడా ముగించాం. నెక్స్ట్ 5. ఈ 5 చూడండి, ఇఫ్ ఏ నెంబర్ హ్యాస్ ఎయిదర్ 0 or 5 ఇన్ ఇట్స్ వన్స్ ప్లేస్ దెన్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 5. ఇది 2 కంటే 4 కంటే కూడా చాలా ఈజీ. ఇంకా ఎలాగా? ఏదైనా ఒక నెంబర్ తీసుకున్నాము, 27,675 అని ఉంది. ఈ నెంబర్ 2 టేబుల్తో డివిజన్ అవుతుందా లేదా చెక్ చేయాలంటే ఏం చేయాలి? వన్స్ ప్లేస్లో 0, 2, 4, 6, 8 వీటిలో ఏదో డిజిట్ ఉండాలి. 4తో చెక్ చేయాలంటే లాస్ట్ 2 డిజిట్స్ చెక్ చేయాలి. కానీ 5తో చెక్ చేసేటప్పుడు లాస్ట్ డిజిట్ చాలు. 2 కూడా లాస్ట్ డిజిటే, 5కి లాస్ట్ డిజిటే. కానీ 2కి ఒక 5 డిజిట్స్ ఆప్షన్ ఉంది. కానీ 5కి మాత్రం ఓన్లీ 2 డిజిట్స్, 0 కానీ 5 కానీ. ఈ రెండిట్లో ఏ ఒక్కటి లాస్ట్లో ఉన్నా ఆ నెంబర్ 5 టేబుల్తో డివిజన్ అవుతుంది. ఓకే, సరే, ఈ నెంబర్ డివిజన్ అవుతుందా లేదు చెప్పండి. ఎస్, అవుతుంది. ఎందుకంటే 5 లాస్ట్లో 5 ఉంది, వన్స్ ప్లేస్లో 5 ఉంది. సో 5 టేబుల్లో డివిజన్ అవుతుంది. ఓకే, ఈ నెంబర్ 5 టేబుల్ అవుతుందా లేదు చెప్పండి. లాస్ట్లో 6 ఉంది, వన్స్ ప్లేస్లో 6 ఉంది. అంటే ఇది 5 టేబుల్లో డివిజన్ అవ్వదు. డివిజన్ అవ్వాలంటే 0 అయినా ఉండాలి, లేదంటే 5 అయినా ఉండాలి. కానీ ఇక్కడ 6 ఉంది, సో అవ్వదు. ఇక్కడ నేను 7 పెట్టాను, ఇప్పుడు అవుతుందా? ఇప్పుడు కూడా అవ్వదు. ఇక్కడ నేను 0 పెట్టాను అనుకోండి, ఇప్పుడు ఎస్, వన్స్ ప్లేస్ ఇది, వన్స్ ప్లేస్లో 0 ఉంది. అంటే ఈ నెంబర్ 5 టేబుల్తో డివిజన్ అవుతుంది. ఇక్కడ 0 కానీ 5 కానీ ఉండాలి వన్స్ ప్లేస్లో. ఓకే, నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ 6. డివిజిబిలిటీ రూల్ 6 చూడండి. ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2 and 3 both దెన్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 6. మరి 6తో డివిజన్ అవుతుందా లేదా ఎలా చెక్ చేస్తాము? ఒక నెంబర్ తీసుకోండి, ఏదైనా ఒక నెంబర్ తీసుకొని చూడండి. ఈ నెంబర్ తీసుకున్నాం. ఈ నెంబర్ 6 టేబుల్తో డివిజన్ అవుతుందా లేదా ఎలా చెప్పాలి? ఈ నెంబర్ 2 టేబుల్తో డివిజన్ అవ్వాలి, అదేవిధంగా 3 టేబుల్తో కూడా డివిజన్ అవ్వాలి. ఈ రెండింటితోటి డివిజన్ అయితే అప్పుడు ఇది 6 టేబుల్తో డివిజన్ అవుతుంది. ఓకే, మరి చూద్దాం. మరి ఇది 2 టేబుల్తో డివిజన్ అవుతుందా లేదా? ఈ నెంబర్ 2 టేబుల్తో డివిజన్ అవుతుందా లేదా ఎలా చెక్ చేయాలి? మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, 2 టేబుల్తో డివిజన్ అవుతుందా లేదా ఎలా చెక్ చేస్తాము? లాస్ట్ డిజిట్ 4 ఉందంటే
2 టేబుల్తో డివిజన్ అవుతుంది. సో ఇది 2 టేబుల్తో డివిజన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 3 టేబుల్తో చెక్ చేయాలి. 3 టేబుల్తో ఎలా చెక్ చేయాలి? మొత్తం డిజిట్స్ అన్ని ప్లస్ చేసాం అనుకోండి. 2 7 9 9 9 18 18 8 26 26 4 30. మరి 30 అనేది 3 టేబుల్ అవుతుందా? ఎస్, ఇది కూడా 3 టేబుల్ అవుతుంది. సో ఇది 2 టేబుల్ అవుతుంది, అలాగే 3 టేబుల్లో కూడా అవుతుంది. రెండింటితోటి అవుతుంది కాబట్టి ఈ నెంబర్ 6 టేబుల్తో డివిజన్ అవుతుంది. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్. ఈ నెంబర్ చూడండి, 38,169. ఇది 6 టేబుల్లో డివిజన్ అవుతుందా లేదా ఎలా చెప్పాలి? ఫస్ట్ 2 టేబుల్ అవ్వాలి, అలాగే 3 టేబుల్లో కూడా అవ్వాలి. రెండిట్లోనే అయితేనే కదా 6 టేబుల్ అవుతుంది. మరి ఇది 2 టేబుల్లో డివిజన్ అవుతుందా లేదా? నో, డివిజన్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ యూనిట్స్ ప్లేస్, వన్స్ ప్లేస్లో 9 ఉంది. 9 ఉంటే 2 టేబుల్తో డివిజన్ అవ్వదు. ఎప్పుడైతే 2 టేబుల్తో డివిజన్ అవ్వటం లేదో వెంటనే అది 6తో డివిజన్ కాదు. 2 తోటి అవ్వాలి, అదేవిధంగా 3తో కూడా అవ్వాలి. రెండిటితోటి అయితేనే అది డివిజన్ అవుతుంది. సో ఇది 3 టేబుల్ చెక్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా, ఎందుకంటే ఈ రెండిట్లో ఒక్కటి ఫెయిల్డ్ అయిపోయినా కూడా 6 టేబుల్తో ఫెయిల్డ్. సో 2 టేబుల్తో పాస్ అవ్వాలి, 3 టేబుల్తో కూడా పాస్ అవ్వాలి, అప్పుడే 6 టేబుల్తో పాస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్. ఈ నెంబర్ చూడండి, 38,410. ఈ నెంబర్ ఫస్ట్ ఏం చేయాలి? 2 టేబుల్తో చెక్ చేయాలి. 2 టేబుల్తో డివిజన్ అవుతుందా లేదా? వన్స్ ప్లేస్లో 0 ఉంది అంటే ఇది 2 టేబుల్తో డివిజన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 3 టేబుల్తో డివిజన్ అవుతుందా లేదా? 3 టేబుల్తో చెక్ చేయండి. 3 8 11 11 12 12 4 16 16 0 16 16 వచ్చింది. మరి 16 3 టేబుల్తో డివిజన్ అవుతుందా? అవ్వటం లేదు. సో 3 టేబుల్తో ఫెయిల్డ్ అయింది, అవ్వలేదు. సో ఈ రెండిట్లో ఏ ఒక్కటి ఫెయిల్డ్ అయినా 6 టేబుల్తో ఫెయిల్డ్, 6 టేబుల్తో డివిజన్ కాదు. ఓకే, సో 6 టేబుల్తో అవ్వాలంటే 2 టేబుల్తో అవ్వాలి, అదేవిధంగా 3 టేబుల్తో కూడా ఖచ్చితంగా అవ్వాలి. ఓకే, నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ 7. ఇక్కడ మనకు 5 6 అయిపోయి, 5 అయిపోయింది, 6 అయిపోయింది. నెక్స్ట్ 7 డివిజిబిలిటీ రూల్ 7. ఇక్కడ 7కు కూడా డివిజిబిలిటీ రూల్ ఉంటుందా అని చాలామంది ఆలోచిస్తారు. 7కు కూడా డివిజిబిలిటీ రూల్ ఉంది, మీకు ఎక్కడ పుస్తకాల్లో చాలా వరకు ఉండదు, కానీ 7కు కూడా డివిజిబిలిటీ రూల్ ఉంది. ఏంటి ఆ డివిజిబిలిటీ రూల్? ఇఫ్ ద డిఫరెన్స్, చాలా జాగ్రత్త వినండి, ఇఫ్ ద డిఫరెన్స్, దేనికి డిఫరెన్స్? ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ twice the unit digit and the remaining part of the given number. ఇక్కడ ఏంటి? if the difference between twice the unit digit and the remaining part of the given number is 0 or multiple of 7, then it is divisible by 7. ఎగ్జాంపుల్ చూద్దాం. అయితే దీన్ని ఒకసారి అర్థం చేసుకోండి. వన్స్ ప్లేస్లో యూనిట్ డిజిట్ని ట్వైస్ చేయాలి. యూనిట్ డిజిట్ ఎంత అయితే ఉందో దాన్ని ఇంటూ 2 చేయాలి. ఒక నెంబర్ వస్తుంది కదా దానికి, అలాగే రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద గివెన్ నెంబర్, ఆ యూనిట్ డిజిట్ వదిలేక మిగిలిన నెంబర్ ఉంటుంది కదా దానికి, రెండింటికి డిఫరెన్స్, ఆ డిఫరెన్స్ 0 వచ్చినా లేదంటే మల్టిపుల్ ఆఫ్ 7 వచ్చినా ద నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 7. ఓకే, ఇది మీకు ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 343. ఈ 343 7 టేబుల్తో డివిజన్ అవుతుందా లేదా ఎలా చెక్ చేస్తాము? ద డిఫరెన్స్ బిట్వీన్, డిఫరెన్స్ కనుక్కోవాలండి దేనికి దేనికి మధ్యలో? ట్వైస్ ద యూనిట్ డిజిట్, అంటే యూనిట్ డిజిట్ ఎంత? 3, దీనికి ట్వైస్ అంటే 3 × 2 6, ట్వైస్ అంటే ఇంటూ 2 చేస్తాం. ఓకే, 3 2 6, 6 వచ్చింది. ఈ 6కి అలాగే అండ్ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద గివెన్ నెంబర్, రిమైనింగ్ పార్ట్ అంటే ఈ 3 వదిలేసి మిగిలిన పార్ట్ ఎంత? 34.
ఈ రెండింటికి డిఫరెన్స్ 34కి 6కి డిఫరెన్స్ ఎంత 28. ఈ 28 అనేది ఎలా ఉండాలి, ఈ 28 అనేది ఇక్కడ 0 అయినా ఉండాలి ఆర్ మల్టిపుల్ ఆఫ్ 7 టేబుల్లో అయినా రావాలి. ఇక్కడ ఈ డిఫరెన్స్ 0 అయినా రావాలి, లేదంటే మల్టిపుల్ ఆఫ్ 7 అయినా రావాలి. డిఫరెన్స్ ఎంత వచ్చింది 28 అంటే మల్టిపుల్ ఆఫ్ 7, ఎందుకంటే 7 టేబుల్ వస్తుంది. 7 4 జా 28 కదా, సో 7 టేబుల్లో వస్తుంది. సో ఇది మల్టిపుల్ ఆఫ్ 7. సో 343 ఈజ్ డివిజిబుల్ బై 7తో డివిజన్ అవుతుంది. ఓకే, అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 189 చెక్ చేయండి. ఫస్ట్ ఏం చేయాలి, డిఫరెన్స్ కనుక్కోవాలి. దేనికి డిఫరెన్స్, 5 ఇస్ ద యూనిట్ డిజిట్ ఎంత 9. 9కి 5 అంటే 9 2 జా 18. మరి రిమైనింగ్ పార్ట్ అంటే రిమైనింగ్ పార్ట్ 18 కదా, ఈ 18కి డిఫరెన్స్ అంటే 18 - 18 అంటే 0 వచ్చింది. సో 0 వచ్చినా కూడా ఇట్ ఈస్ డివిజిబుల్ బై 7. ఓకే, సో 7 యొక్క డివిజిబిలిటీ రూల్ కూడా చాలా ఈజీ. కానీ ఈ 7కి డివిజిబిలిటీ రూల్ ఉన్నది అన్న విషయం చాలామందికి తెలియదు కూడా. ఓకే, ఇది నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ 8. డివిజిబిలిటీ రూల్ 8. 7 కూడా అయిపోయింది కదా మనకి. ఓకే, 8 చూడండి. ఇఫ్ ద నెంబర్ ఫార్మ్డ్ బై ద లాస్ట్ 3 digits ఈజ్ డివిజిబుల్ బై 8, దెన్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 8. ఇది సేమ్ 2కి 4కి 5కి ఎలా అయితే చేసామో 8కి కూడా అలాగే. అంటే 2కి 5కి 1 digit చూస్తాం, 4కి 2 digits చెక్ చేస్తాం, 8కి లాస్ట్ 3 digits. లాస్ట్ 3 digits అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటి, 1s 10s 100s. ఈ 3 digits చెక్ చేసుకోవాలి. ఓకే, లాస్ట్ 3 digits అంటే నెంబర్ ఎలా ఉండాలి, 4 కానీ అంతకంటే ఎక్కువ కానీ డిజిట్స్ ఉండాలి. ఎగ్జాంపుల్ 4808. ఈ నెంబర్ చూడండి, ఈ నెంబర్ 8 టేబుల్తో డివిజన్ అవుతుందా లేదా, ఈ నెంబర్ 8 టేబుల్తో డివిజన్ అవుతుందా లేదా ఎలా చెక్ చేస్తాము, 4808. అంటే మనం చెక్ చేయాల్సింది ఏంటి, లాస్ట్ 3 digits కానీ 8 టేబుల్తో డివిజన్ అయితే ఆ నెంబర్ మొత్తం 8 టేబుల్తో అవుతుంది. ఓకే, సో ఇక లాస్ట్ 3 digits ఏంటి, 808, 808. ఇది 8 టేబుల్తో డివిజన్ అవుతుందా అవ్వదా, ఎస్ అవుతుంది. 8 1 జా 8, 0 అక్కడ పెట్టుకుని 8 దించుకున్నాము, 8 1 జా 8 అంటే 101 వచ్చింది. అంటే డివిజన్ అయింది. రిమైండర్ 0 వచ్చిందంటే డివిజన్ అయింది. లాస్ట్ 3 digits 8 టేబుల్తో డివిజన్ అయిందంటే ఈ నెంబర్ మొత్తం 8 టేబుల్తో డివిజన్ అవుతుంది. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్. ఇది చూడండి 42816. ఇది కూడా 8 టేబుల్తో డివిజన్ అవుతుందా లేదా ఎలా చెక్ చేస్తాము, లాస్ట్ 3 digits 816. 816ని 8 టేబుల్తో డివిజన్ చేయాలి. 8 1 జా 8, 0 1 దించుకున్నాం, 0 పెట్టుకొని 6 కూడా దించుకున్నాం, 8 2 జా 16, 0 వచ్చింది. రిమైండర్ 0 వచ్చిందంటే ఎస్ డివిజన్ అయ్యింది. లాస్ట్ 3 digits 8 టేబుల్తో డివిజన్ అయ్యింది. సో ఇట్ ఈస్ ఆల్సో డివిజిబుల్ బై 8. ఈ నెంబర్ మొత్తం 8 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, సో మనం 8 కూడా మనం నేర్చుకున్నాం. 8లో చూడండి 83,000 ఉందనుకోండి. లాస్ట్ 3 digits అంటే 0. ఓకే, లాస్ట్ 3 digits 0 కాబట్టి 0 ఈజ్ డివిజిబుల్ బై 8. సో ఇది కూడా డివిజన్ అవుతుంది. లాస్ట్ 3 digits 0 ఉంటే అది ఎంత పెద్ద నెంబర్ అయినా కూడా ఆ నెంబర్ మొత్తం 8 టేబుల్తో డివిజన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 9. చూడండి డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 9 యొక్క డివిజిబిలిటీ రూల్. 9కి 3కి సేమ్ టు సేమ్, 9కి 3కి డిఫరెన్స్ ఏం లేదు. ఓకే,
3కి ఏంటి ద సమ్ ఆఫ్ ద డిజిట్ ఈస్ డివిజిబుల్ బై 3 దెన్ ద నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3. సేమ్ 9కి కూడా ఇఫ్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 9 దెన్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 9. అంటే ఇంకే ఎగ్జాంపుల్ చూద్దాం. 2463 ఉంది. ఇది 9 టేబుల్తో డివిజన్ అవుతుందా లేదా చెక్ చేయాలి. 9 టేబుల్తో డివిజన్ అవుతుందా లేదా ఎలా చెక్ చేస్తాము? ఇందులో ఉండే డిజిట్స్ అన్నిటిని ప్లస్ చేస్తాం. ఇందులో ఉండే డిజిట్స్ ఏంటి? 2 4 6 3 అంటే 2 + 4 + 6 + 3 వీటన్నిటిని ప్లస్ చేస్తే అంత 6 15. మరి 15 అనేది 9 టేబుల్తో డివిజన్ అవుతుందా? అవ్వటం లేదు. 9 టేబుల్లో 15 రాదు. 9 1 = 9, 9 2 = 18, 15 రాదు. సో ఈ నెంబర్ 9 టేబుల్తో డివిజన్ కాదు. ఓకే, మరి 3 టేబుల్తో అవుతుందా? ఎస్, 3 టేబుల్తో అవుతుంది. 3 టేబుల్ కూడా సేమ్ రూల్ కదా. 3 టేబుల్కి ఇదే విధంగా చేస్తాం, సమ్ ఆఫ్ ద డిజిట్సే. ఓకే, చూడండి ఇవన్నీ ప్లస్ చేస్తే 15 వచ్చింది. మరి 15 3 టేబుల్తో అవుతుంది కాబట్టి ఈ నెంబర్ అంతా 3 టేబుల్తో డివిజన్ అవుతుంది, బట్ 9 టేబుల్తో డివిజన్ కాదు. ఓకే, ఇంకోటి చేద్దాం. 2061 అనేది 9 టేబుల్తో డివిజన్ అవుతుందా లేదా ఎలా చెక్ చేస్తాం? చెక్ చేయండి. 2 + 0 + 6 + 1 వీటన్నిటిని ప్లస్ చేస్తే 0 ప్లస్ అయ్యము. 2 + 6 8, 8 + 1 9. మన 9 అనేది 9 టేబుల్లో డివిజన్ అవుతుంది కదా. సో ఈ నెంబర్ మొత్తం 9 టేబుల్తో డివిజన్ అవుతుంది. ఇది అవుతుంది కాబట్టి ఈ మొత్తం అవుతుంది. ఇది అవ్వటం లేదు కాబట్టి ఈ మొత్తం అవ్వదు. ఓకే, ఇది 9 టేబుల్. నెక్స్ట్ 10 టేబుల్. 8 టేబుల్ కూడా 9 కూడా మనకు అయిపోయింది. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 10. ఓకే, డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 10. If a number has 0 in its ones place, then it is divisible by 10. ఇంకా ఈ డివిజిబిలిటీ రూల్స్ అన్నింటిలోని కూడా సింపుల్గా ఉండే డివిజిబిలిటీ రూల్ ఏది అంటే 10. ఇది కూడా సేమ్ 2 లాగే 2 5కి ఎలా చెక్ చేస్తామో అలాగే 10 కూడా. అంటే ఇది ఏం లేదు, 1 స్పేస్లో అంటే లాస్ట్ డిజిట్ 0 ఉండాలి అంతే. 0 ఉంటే చాలు, ఆ నెంబర్ 10తో డివిజిబుల్ అయిపోతుంది. ఓకే, అంతే. దీని గురించి ఎక్కువగా డిస్కస్ చేసుకునేది కూడా లేదు. ఇప్పుడు 180 ఉంది అనుకోండి, 180 ఇది 10 టేబుల్తో డివిజన్ అవుతుందా? ఎస్ అవుతుంది. ఎందుకు? 1 ప్లేస్లో 0 ఉంది. ఇది 10 టేబుల్తో డివిజన్ అవుతుందా? అవ్వదు. ఎందుకు? 1 ప్లేస్లో 0 లేదు. మీకు లాస్ట్లో ఈ డిజిట్స్ చెక్ చేయడం అంతే. ఇక్కడ 0 ఉంటే 10 టేబుల్తో డివిజన్ అవుతుంది, 0 లేకపోతే 10 టేబుల్తో డివిజన్ కాదు, అంతే. ఓకే, దీని గురించి ఎక్కువగా డిస్కస్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, నెక్స్ట్ 10 కూడా అయిపోయింది. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 11. డివిజిబిలిటీ రూల్ 11కి వచ్చేసాం మనం. ఓకే, ఈ డివిజిబిలిటీ రూల్ 11ని చాలా డిఫికల్ట్గా ఫీల్ అవుతారు, కానీ అర్థం చేసుకుంటే ఇది చాలా ఈజీ. చూడండి, ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ అంటే ఏంటి? డిఫరెన్స్ కనుక్కోవాలంట. దేనికి డిఫరెన్స్? ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎట్ ఆడ్ ప్లేసెస్ అండ్ ద సమ్ ఆఫ్ ద డిజిట్ ఎట్ ఈవెన్ ప్లేసెస్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ ఎయిదర్ 0 ఆర్ డివిజిబుల్ బై 11, దెన్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 11. మనం ఇది చదివేటప్పుడు కూడా ఎక్కడ ఆఫ్ చేయాలని తెలిస్తే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఈ ద డిఫరెన్స్ బిట్వీన్, డిఫరెన్స్ కనుక్కోవాలి. దేనికి? ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ అట్ ఆడ్ ప్లేసెస్. ఆడ్ ప్లేసెస్లో ఉండే డిజిట్స్ అన్నీ సమ్ కనుక్కోవాలి, ప్లస్ చేయాలి. అలాగే అండ్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ అట్ ఈవెన్ ప్లేసెస్. అయితే ఇక్కడ చూడండి, ద డిఫరెన్స్ బిట్వీన్ దేనికి డిఫరెన్స్? ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ అట్ ఆడ్ ప్లేసెస్ అండ్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ అట్ ఈవెన్ ప్లేసెస్. అంటే ఆడ్ ప్లేసెస్లో ఉండే సమ్కి, ఈవెన్ ప్లేస్లో ఉండే సమ్కి రెండింటి యొక్క డిఫరెన్స్
ఆ డిఫరెన్స్ ఎంత ఉండాలి? ఈజ్ ఈదర్ 0 ఆర్ డివిజిబుల్ బై 11, దెన్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 11. అంటే ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఎగ్జాంపుల్తో అయితే ఇంకా క్లియర్గా ఉంటుంది. ఇక్కడ ఈ నెంబర్ చూడండి, 2332. 2332 ఈ నెంబర్ 11 టేబుల్తో డివిజన్ అవుతుందా లేదా మనం చెప్పాలి. 11 టేబుల్తో డివిజన్ అవుతుందా లేదా అని చెప్పాలి అంటే మనకి రూల్ గుర్తు రావాలి. డిఫరెన్స్ కనుక్కోవాలి. దేనికి డిఫరెన్స్? ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ అట్ ఆడ్ ప్లేసెస్. ఆడ్ ప్లేసెస్ అంటే వీటికి నెంబరింగ్ ఇద్దాం, రైట్ హ్యాండ్ కానీ లెఫ్ట్ హ్యాండ్ కానీ. 1 2 3 4 వరుసగా నెంబరింగ్ ఇచ్చాం. 1 2 3 4 అంటే ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎట్ ఆడ్ ప్లేసెస్. ఆడ్ ప్లేసెస్ అంటే ఏంటి? 1 3 ఫస్ట్ ప్లేస్లో ఉండేది, అలాగే థర్డ్ ప్లేస్లో ఉండేది. ఈ రెండు ఆడ్ ప్లేసెస్. వీటి యొక్క సమ్ కనుక్కోవాలి. 3 + 2 ఎంత? 5. అలాగే అండ్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ అట్ ఈవెన్ ప్లేసెస్. ఈవెన్ ప్లేస్లో ఏంటి? 3 2 అంటే ఈ రెండు ప్లస్ కనుక్కోవాలన్నమాట. అంటే 3 + 2 ఈ రెండు కూడా 5 అయింది. ఈ రెండింటికి డిఫరెన్స్, డిఫరెన్స్ అంతా 5 - 5 = 0. ఆ డిఫరెన్స్ 0 అయినా రావాలి, లేదంటే డివిజిబుల్ బై 11 అంటే 11 టేబుల్తో 11 22 33 44 ఈ 11 టేబుల్తో వచ్చేవైనా ఉండాలి. ఓకే, ఇక్కడ మనకు 0 వచ్చింది. 0 వచ్చినా కూడా 11 టేబుల్తో డివిజన్ అవుతుంది. ఓకే, 0 రాలేదనుకోండి, ఏంటి రావాలి? 11 కానీ 22 కానీ 33 కానీ 44 కానీ 55 కానీ 11 టేబుల్లో ఉండే డిజిట్సే రావాలి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది చూడండి, 45,826. ఇది 11 టేబుల్తో డివిజన్ అవుతుందా లేదా చెక్ చేయాలి. ఎలా చెక్ చేస్తాం? సేమ్ నెంబరింగ్ ఇచ్చేయండి. 1 2 3 4 5 వరుసగా నెంబరింగ్ ఇచ్చాం. సమ్ ఆఫ్ ద డిజిట్స్ అట్ ఆడ్ ప్లేసెస్. ఆడ్ ప్లేసెస్లో ఉండేవన్నీ డిజిట్స్ సమ్ చేయండి. అంటే 6 8 అండ్ 4 ఈ మూడు ప్లస్ చేయండి. 4 + 8 + 6 అంతా 10 18. అలాగే సమ్ ఆఫ్ ద డిజిట్స్ అట్ ఈవెన్ ప్లేసెస్. ఈవెన్ ప్లేస్లో అంటే 4 దగ్గర 2 దగ్గర ఉండేవి. ఈ రెండు ప్లస్ అయ్యండి. 2 + 5 అంటే 5 + 2 ఎంత? 7. ఈ రెండింటికి డిఫరెన్స్ ఇవ్వాలి. డిఫరెన్స్ ఏంటి? 18 - 7 ఎంత? 11. సో 11 వచ్చింది అంటే డివిజిబుల్ బై 11. 11 టేబుల్తో డివిజనబుల్ అవుతుంది. 11 టేబుల్తో డివిజన్ అవుతుంది. సో ఈ నెంబర్ మొత్తం 11 టేబుల్తో డివిజన్ అవుతుంది. ఓకే, ఇది డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 11. సో మనం 11 కూడా నేర్చుకున్నాము. ఓకే, సరే. ఇప్పుడు వీటన్నింటికి కూడా కొంచెం సిమిలారిటీగా ఉండే రూల్స్, వీటికి సిమిలర్గా ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ డివిజిబిలిటీ రూల్స్ అన్నీ కూడా మనం నేర్చుకున్నాము. అయితే వీటిలో కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. కొన్ని సిమిలారిటీస్ అంటే ఇక్కడ 2 5 ఈ రెండు చూడండి, అలాగే 10 2 5 10 ఈ మూడింటికి కూడా ఒకటే సిమిలారిటీ. ఏంటి? వన్స్ ప్లేస్లో చెక్ చేయడమే. వన్స్ ప్లేస్లో చెక్ చేయాలి. వన్స్ ప్లేస్లో ఉండే డిజిట్ చెక్ చేయాలి. 2 టేబుల్కి 5 టేబుల్కి 10 టేబుల్కి ఈ మూడింటికి ఒకే విధంగా ఉంటాయి. అలాగే ఇంకా సిమిలారిటీస్ ఏమన్నా చూడండి. 4 8 4కి 2 డిజిట్స్ చెక్ చేయాలి. వన్స్ ప్లేస్ అలాగే 10th ప్లేస్ ఈ రెండు ప్లేస్లో చెక్ చేయాలి. 8 కూడా సిమిలర్గానే ఉంటుంది. అయితే దీంట్లో వన్స్ 10th అండ్ 100th ప్లేస్ ఈ మూడింటి ప్లేస్ చెక్ చేయాలి. ఓకే, ఇంకా 3 9 3కి 9కి ఒకటే సిమిలారిటీ. 3కి 9కి ఒకటే సిమిలారిటీ. ఏంటి? సమ్ ఆఫ్ ద డిజిట్స్. సమ్ ఆఫ్ ద డిజిట్స్
డిజిట్స్ని ప్లస్ చేసే ఈ రెండింటికి కూడా చెక్ చేస్తాం. ఓకే, ఇవి సిమిలారిటీగా ఉండేవి, అంటే మనం కొంచెం గుర్తు పెట్టుకోవడానికి ఈజీగా వన్స్ ప్లేస్లో చెక్ చేసి వచ్చేవేంటి 2, 5, 10. అలాగే వన్స్ ప్లేసు 10s ప్లేసు కలిపి చెక్ చేసేది 4, 1s 10s 100s 3 ప్లేస్ కలిపి చెక్ చేసేది 8. అదేవిధంగా 3, 9 ఈ రెండు సమ్ ఆఫ్ ద డిజిట్స్, మూడింటికి ఒకే విధంగా చెక్ చేస్తాం సమ్ ఆఫ్ ద డిజిట్స్. ఓకే, ఈ డివిజిబిలిటీ రూల్స్ మీరందరికీ కూడా చాలా హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను. వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి. చాలామందికి ఇది చాలామందికి అవసరం, చాలామందికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.